బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ధరణి కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ మధుసూదన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, తెలంగాణ వ్యాప్తంగా ధరణిలో దాదాపుగా 2.5 లక్షల పెండింగ్ సమస్యలు ఉండిపోయాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ధరణి కమిటీ ఇటు క్షేత్రస్థాయిలో అలాగే ఇటు అసలు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే పలు దఫాలుగా పలు సమావేశాలు కూడా నిర్వహించి ఒక నివేదిక కూడా రూపొందించింది. ఆ నివేదికను ఈరోజు మధ్యంతర నివేదికగా ధరణి కమిటీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు మీ సేవ ద్వారా వచ్చి పెండింగ్లో ఉన్నాయి. ఇందులో తాత్కాలికంగా అంటే అప్పటికప్పుడు కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి. ఇక మరికొన్ని అయితే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఈ పెండింగ్ సమస్యలు అనేవి ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏవైతే ఈ అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి ఉన్నాయో వాటికి సంబంధించి ఈ కలెక్టర్లతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా నిర్ణయం తీసుకునేలా కూడా విధానపరమైన నిర్ణయం ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా ఇటు రైతులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క అప్లికేషన్ పెట్టాలంటే ధరణి సమస్యకు సంబంధించి దాదాపు మీ సేవలో 1,200 రూపాయలు చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక వీటికి తోడు ఏవైతే స్కానింగ్ అలాగే ఆ పేపర్లన్నీ వాటికి కూడా అదనపు ఛార్జీలు కూడా ఈ మీ సేవ వద్ద వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానానికి ఏదైతే ఒకసారి అనుకోకుండా ఆ సమస్య పరిష్కారం కాకుండానే రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ 1,200 రూపాయలు పెట్టి ఆ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సులభతరమైన విధానం అనేది ఒకటి తీసుకురావాలని చెప్పి ఇటు రైతుల నుండి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ధరణి కమిటీ కూడా ముఖ్యమంత్రికి ఒక మధ్యంతర నివేదిక సమర్పించింది. ఇక అలాగే ఆ ధరణి సమస్యలు చూసుకుంటే పేర్లు అచ్చుతప్పులు ఉండడం, అలాగే సాగులో ఉన్నప్పటికీ మిస్సింగ్ సర్వే నెంబర్గా సంఖ్య చూపుతున్న భూములు ఉన్నాయి. అలాగే ఇనాం భూములు హక్కు జారీకి సంబంధించి ఇవి ప్రభుత్వ భూములుగా చూపబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భూముల రకం క్లాసిఫికేషన్ కూడా ఇందులో ఒక సమస్యగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో. ఇక మరోవైపు అటవీ రెవెన్యూ సరిహద్దు సమస్యలకు సంబంధించి కూడా పట్టాల జారీ నిలిచిపోవడం అనేది ఒకటి జరిగింది. ఈ సమస్యను కూడా ఇటు పరిష్కరించాలని చెప్పి ఇటు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ధరణి కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది. ఈ సూచనలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే ఒక మార్పులు ఏవేవి మార్పులు చేయాలి ఏంటి అనే దానిపైన కూడా ఒక లిస్టు తయారు చేసింది. ఇక ధరణి చట్టము న్యూ రెవెన్యూ యాక్ట్ 2020 అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దానికి సంబంధించి సమూల మార్పులు చేయాలని చెప్పి కూడా ఈ ధరణి కమిటీ సూచించింది. ఇక ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 7 లక్షల సాదా బైనామాలకు సంబంధించి దరఖాస్తుల్లో 5A చట్టం ద్వారా మార్పులు చేయాల్సి ఉంది అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇక ధరణి చట్టంలో సుమారు 8 నుంచి 10 మార్పులను ఈ ధరణి కమిటీ సూచించింది. ఇక ధరణి నిర్వహణకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది, దీన్ని ఏదైతే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి ఇస్తే ఇది ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అనేక వెబ్సైట్లను వీళ్ళు ఎప్పటికప్పుడు వారి పర్యవేక్షణలో ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంటే మాత్రం చాలామందికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారికి అప్పగించాలి అని చెప్పి కూడా ఈ ధరణి కమిటీ సూచించింది. ఇక మరోవైపు చట్టంలో మార్పులకు బదులు కొత్త చట్టం కూడా మార్పు రూపకల్పనపై కూడా కమిటీ ఈరోజు ఈ సమావేశంలో చర్చించబోతోంది. ముఖ్యంగా ఏదైతే ఒకవైపు దేశంలో చాలా వెబ్సైట్లు కూడా ఎన్ఐసి నిర్వహిస్తుంది. కాబట్టి ఈ కొత్త చట్టం తేవాలి లేదా ఉన్న దాంట్లో మార్పులు చేస్తే సరిపోతుందా అనే దానిపైన కూడా సుదీర్ఘంగా ఇటు ముఖ్యమంత్రితో చర్చించబోతుంది కమిటీ. అయితే వీరు సూచిస్తుంది ఏంటంటే కొత్త చట్టం తీసుకువస్తే బాగుంటుంది అనేది కూడా ఒక సూచనగా చెప్పారు. ఇక మరోవైపు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సిటీ సివిల్ కోర్టుల మాదిరిగానే గ్రామ స్థాయిలో న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ఈ కమిటీ సూచించింది. ఇక మరోవైపు
ప్రతి 2 నెలలకు ఒకసారి రెవెన్యూ సదస్సులు గ్రామీణ స్థాయిలో ఏర్పాటు చేస్తే సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ ధరణి కమిటీ మధ్యంతర నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఒకవైపు సాదా బైనామాలకు సంబంధించి 7 లక్షల మంది, ఇటు మరోవైపు ధరణి వల్ల ఈ కొత్త చట్టం తీసుకొచ్చాక అంటే 2020లో తీసుకొచ్చిన న్యూ రెవెన్యూ యాక్ట్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2.5 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రిజెక్ట్ చేస్తే ఒక దరఖాస్తు దాదాపు 1,200 రూపాయలు మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా కాకుండా సులభతరంగా ఉండేలా కూడా రైతులు ఒక విధానాన్ని రూపొందించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మేము ధరణిలో సమూల మార్పులు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరోవైపు భూమాత అనేది ఇది మేము తీసుకువస్తామని చెప్పి కూడా ఎన్నికల సమయంలో ఇటు ముఖ్యమంత్రి ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుండి అమల్లోకి తీసుకొస్తారు ఏంటి అనేది ఈ సమీక్ష అనంతరం మరిన్ని విషయాలు ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే రోజుల తరబడి ఇటు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో వారికి ఉపశమనం పొందేలా కూడా ఈరోజు సమీక్షలో ఇప్పటికే ధరణి కమిటీ ఇటు జిల్లాలలో పర్యటించింది, మరోవైపు అధికారులతో సమీక్షలు నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది క్షుణ్ణంగా కొంత మొత్తంలో అధ్యయనం చేసింది. ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చినటువంటి మధ్యంతర నివేదికలో పొందుపరచడం జరిగింది. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం. ముఖ్యంగా ధరణికి సంబంధించి చాలా మంది కూడా భూమి ఉన్నా కానీ సాగు చేసుకోలేనటువంటి పరిస్థితి, ఇక కొంతమందికి అయితే భూమి లేకపోయినా కానీ రికార్డుల్లో భూమి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని సమూలంగా ఈ సమస్యను పరిష్కరించేలా కూడా ఇటు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు రైతుల నుండి కూడా ఏంటంటే సమగ్ర భూ సర్వే అనేది చేస్తే చాలా వరకు కూడా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఇటు రైతులు కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరి కాసేపట్లో తేలనుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.